తాగుడు, సిగరెట్, జూదం 3 పెద్ద తేడా ఏం లేవు, అన్నీ నా దృష్టిలో ఒకటే. కాకపోతే ఇన్నాళ్ళు ఈ జూదం అనే ఏ కేటగిరీలో వస్తుంది అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు. కొంతమంది లీగల్ అని, కొంతమంది ఇల్లీగల్ అని, కొంతమంది ఆ స్టేట్లో లీగల్ అని, ఈ స్టేట్లో ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తే అన్ని చోట్ల లీగల్ చేసేసేయండి, లేకపోతే మొత్తం బ్యాన్ చేసేసేయండి. ఇక్కడ చేస్తే రైట్, అక్కడ చేస్తే తప్ప, విచిత్రంగా ఉంటుంది. చేసేయండి. ఇప్పుడు ఎవ్వడికి జనాల ప్రాణాల మీద చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతుంది. అది ఏదో ఉంటే గుజరాత్ లో లాగా మొత్తం చోట బ్యాన్ చేసేవాళ్ళు కదా ఆల్కహాల్, ఎవ్వడికి ఏం సంబంధం లేదు. సరే, అక్కడ నిన్న అనుకుంటా ఒక ప్రకటన చూశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, 342 బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేశారట. అబ్బా, సడన్ గా మన మీద ఎంత ప్రేమ వచ్చింది ఏంట్రా అనుకున్నాను. కట్ చేస్తే ఎందుకు బ్యాన్ చేశారట? జనాలు చచ్చిపోతున్నారని కాదు, ఈ 342 వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదట. ఇప్పుడు వీళ్ళు ట్యాక్సులు కట్టేసి లైసెన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ట్యాక్సులు కట్టేసి మళ్ళా ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు దాకా 7,000 కోట్లు వసూలు అవుతుందట ఈ బెట్టింగ్ యాప్ల మీద. దీన్ని 14,000 కోట్లకు తీసుకెళ్లాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు.